యుద్ధం అయితే అనివార్యం, కాకపోతే దాన్ని ఆపేటటువంటి శక్తి ఎవరికి ఉంటుందన్నటువంటిది మాత్రమే ప్రస్తుతం వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వార్ అయితే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ తప్పదు. ఎందుకంటే తన మీదన దాడి చేసినటువంటి ఇరాన్కి సమాధానం చెప్పకుండా కూర్చునే ఖాళీగా ఉండే దేశం ఇజ్రాయెల్ కాదు, తీవ్రవాదుల్ని వేటాడిన దేశం. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందన్నది చూడాలి. అయితే రాబోయేటటువంటి రోజుల్లో ఇది ఎక్కడితో ఆగితే పర్లేదు, కానీ రష్యా సపోర్టింగ్తో ఇరాన్ రెచ్చిపోతూ ఉంటే కనుక ఈ యుద్ధం పీక్ స్టేజ్కి వెళ్తుంది. రాబోయే రోజుల్లో చైనా వర్సెస్ తైవాన్, అలాగే కొరియా వైపు నుండి మరొక యుద్ధం, ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్యన యుద్ధం జరిగితే అది 2032 నాటికి చాలా ప్రమాదకరమైనటువంటి 4 ఫ్రంట్ వార్, 4 వైపుల నుండి యుద్ధాలు జరుగుతాయా అన్నటువంటి సందేహాలు కనబడుతున్నాయి.